నేను ఆర్జే బాల. మది మదిలో మోగే సిటీ. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ. ఎవరైనా ఉన్నారా? ఈ స్టోరీ మనకు పంపించిన వాళ్ళ నాన్నగారు ఒక పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారట. సో ఆయన లైఫ్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ని వాళ్ళ అబ్బాయి మనతో షేర్ చేసుకున్నారు. ఒక 25 years బ్యాక్ వాళ్ళ నాన్నగారు ఒక పల్లెటూరులో, ఒక చిన్న ఊర్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఇది. వినడానికి మీరు రెడీయా? ఒక పల్లెటూరులో, ఒక చిన్న ఊర్లో. అయితే పల్లెటూర్లలో పోస్ట్ మాస్టర్స్కి అంత ఎక్కువ పని లేని ఆ రోజుల్లో ఈయన ఫ్యామిలీని మాత్రం సిటీలోనే ఉంచి ఈయనొక్కరే ఆ పల్లెటూరులో ఒక చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవారట. అయితే కొన్ని రోజులకి ఆ గది తాలూకా ఓనర్ ఎవరైతే వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసామని రిక్వెస్ట్ చేయడంతో ఇతను సరే అని చెప్పి ఎక్కడుండాలో తెలియక ఊరికి కొంచెం దూరంగా ఉండే పోస్ట్ ఆఫీస్లోనే ఈయన మకం పెట్టారు. ఫస్ట్ డే నుంచి ఆ పోస్ట్ ఆఫీస్లో కొంచెం వింత వింత ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, ఎక్స్పీరియన్స్ అన్నీ ఫేస్ చేయడం జరిగిందట ఆయన. అందులో మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే, జనరల్గా పల్లెటూర్లలో రాత్రి అంటే వాళ్ళకి సాయంత్రం 5 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 6 తర్వాత రోడ్ల మీద ఎవరు తిరగరు. ఇంకా ఊరికి కొంచెం చివర అనేసరికి అటుపక్క ఎవరు ఉండరు. అలాంటి టైంలో జరిగిన ఓ ఇన్సిడెంట్. ఆయన పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాడు అంటే ఒక పల్లెటూరులో. సో ఆయనకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఊరి చివరున్న పోస్ట్ ఆఫీస్లోనే ఆయన రాత్రిపూట ఉండాల్సి వచ్చింది. అయితే ఒకరోజు సాయంత్రం 6:30-7 అవుతుంది. ఊరంతా కూడా సైలెంట్గా ఉంది. చాలామంది అప్పటికే పడుకుండిపోయి ఉన్నారు. ఈయనకి తినడానికి ఏమీ లేక ఊర్లోకి వెళ్తున్నాడట. వెళ్తుండగా ఒక శ్మశానాన్ని దాటాల్సి వచ్చింది. సరే ఏం భయంలే, శ్మశానం అన్నాక కాటి కాపర్లు వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఇతను వెళ్ళడం స్టార్ట్ చేశాడు. వెళ్తుండగా ఆ శ్మశానానికి కొంచెం దగ్గరలో ఓ తల్లి, ఓ పిల్ల ఇద్దరు నడుస్తూ వస్తున్నారు. ఒక 25 ఏళ్ల క్రితం పల్లెటూర్లు అంటే ఈ లాంతర్ టైప్ లైట్స్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు కదా, అలాంటి ఒక లైట్ పట్టుకుని ఇతను వెళ్తున్నాడు. ఆ వెలుతురులో కనిపించారు. మా ఏంటి ఇంత చీకట్లు అక్కడికి అని అడిగాడట. ఇంకా పిల్ల ఏడుస్తుంది. తల్లి మాత్రం, ఇదిగోండి సార్, మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, ఏదైనా మాత్రలు మీ దగ్గర ఉంటాయో మీ దగ్గరికి వస్తున్నాం అందంట. నేను డాక్టర్ని కాదు కదా, నా దగ్గర ఎందుకు ఉంటాయేమో మాత్రలు అవి, సర్లే చూద్దాం పదా అని చెప్పి ఆ పిల్ల, తల్లి, ఇతను ముగ్గురు కలిసి మళ్ళీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇతను ట్రంక్ పెట్టంతా కూడా ఓపెన్ చేసి 2 మాత్రలు ఉంటే ఆ పిల్లకి ఇచ్చేశాడు. ఇవి పిల్లకి తగ్గచ్చు, కానీ రేపు మాత్రం డాక్టర్కి చూపించు. సరే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. సరే మళ్ళీ ఎవరు వెళ్తారా బాబు ఇది తినడం కోసం బయటకు అని చెప్పి ఆయన రాత్రి ఉండిపోయాడు ఇంట్లో. ఉన్నాడు కానీ ఇతనికి ఆకలికి నిద్ర పట్టక ఏం చేయాలో తెలియక అలా ఏదో ప్రయత్నం చేస్తుంటే పడుకోవడానికి. ఆ టైంలో ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపించిందట. ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారా బాబు అనుకుని తలుపు తీయడానికి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఊర్లో కొంచెం దొంగల భయం ఎక్కువే. తనకి అది గుర్తొచ్చి ఎవరు ఎవరు అన్నాడంట. వాటి నుంచి ఏం ఆన్సర్ రాలే. ఏదైనా డౌట్ వచ్చిందమ్మా, దొంగలేమో ఊరుకుండిపోయాడు. ఏదో పడుకున్నాడు, పొద్దున్న లేచాడు, బాగానే ఉంది. అప్పుడు ఓ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. ఏంటి? సరే మా పోస్ట్ మాస్టర్ గారు ఏవో సౌండ్స్ అవి విన్నారు తలుపు కొడుతున్నట్లు. తలుపు తీయడానికి దగ్గరికి వెళ్ళారు. కానీ దొంగల భయం ఉంది ఆ ఊర్లో కాబట్టి ఈయన తలుపు తీయకుండా ఎవరని అడిగారు. అటు నుంచి ఏ ఆన్సర్ రాలేదు, ఊరుకుండిపోయాడు. తెల్లవారైంది. ఇంకా ఈ మనీ ఆర్డర్లు పంపించడానికి, టెలిగ్రామ్లు ఇవ్వడానికి చాలామంది వస్తుంటారు కదా. అలా వచ్చినప్పుడు ఆ ఊర్లో పెద్దలు ఉంటారు కదా, అలాంటి ఒక ఆయన వచ్చి, ఏమండి పోస్ట్ మాస్టర్ గారు, ఏంటి కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి, ఏం రాత్రి నిద్ర సరిగా లేదా అంటే ఏం చెప్పాడట. పెద్ద ఆయన, రాత్రి ఇలా ఆకలేస్తుంది, ఊర్లోకి వస్తే ఏమైనా తినడానికి దొరుకుతుందేమో ఏదైనా హోటల్లో అని చెప్పి వస్తుంటే ఇలా తల్లి పిల్ల కనిపించారు. వాళ్ళిద్దరికి వచ్చి ఏదో మాత్రలు ఇచ్చాను, వెళ్ళిపోయారు. పడుకున్నాను కానీ మళ్ళీ బయటికి రాలేక రాత్రంతా ఎవరో తలుపు కొడుతున్నట్లు, ఎవరో పిలుస్తున్నట్టు చాలా కలతగా అనిపించింది, దొంగలేమో భయం వేసింది అని ఏదో చెప్తుంటే ఆయన అన్నాడట, అంత రాత్రిపూట ఏ తల్లి పిల్లల దగ్గరికి వచ్చారని అడిగాడట. రాత్రి అంటే రాత్రి కాదు కదా పెద్ద ఆయన, 6:30-7 అవుతుంది ఆ టైంలో. అవునయ్యా, ఆ టైంలో ఆ డాక్టర్ ఎప్పుడూ కూడా ఉంటాడు అక్కడే ఊర్లోనే, అక్కడికి వెళ్ళకుండా నీ దగ్గరికి ఎందుకు వచ్చింది మాత్రల కోసం, ఆయన ఎవరు ఆవిడ అని అడిగాడట. ఏంటి? మా పోస్ట్ మాస్టర్ గారు ఏవో సౌండ్స్ అవి విన్నారు తలుపు కొడుతున్నట్లు, పడుకున్నాను కానీ మళ్ళీ బయటికి రాలేక రాత్రంతా ఎవరో తలుపు కొడుతున్నట్లు, ఎవరో పిలుస్తున్నట్టు చాలా కలతగా అనిపించింది. ఏమో పెద్ద నేను ఎప్పుడు చూడలేదు. ఆ పిల్లకి ఎంత వయసు ఉండొచ్చు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుందేమో. వీళ్ళిద్దరిలో మాట్లాడుకుంటూ ఎవరై ఉంటారో అని ఆలోచిస్తుండగా అక్కడికి ఈ పెద్ద ఆయన ఇంట్లో పనిచేసే పెద్ద పాలేరు వస్తున్నాడు. ఈ పెద్ద ఆయన చూసి, రా నువ్వు అని వచ్చాడట.
మన ఊర్లో ఎవర్రా ఇలాగా కావిడ 3-4 సంవత్సరాల పిల్ల ఉందట, రాత్రి ఇలాగా పోస్ట్ మాస్టర్ గారి ఇంటికి వచ్చి టాబ్లెట్లు ఏవి అడిగిందట, ఇలా చెప్తుంటే ఆయన కూడా అవునా ఇక్కడికి ఎందుకు వచ్చిందండి, వస్తే అక్కడ డాక్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలి, ఇలా ఆలోచిస్తున్నారంట. అయితే ఇంతలో అటుపక్క నుంచి 8వ క్లాస్ చదువుతున్న ఓ పిల్లోడు స్కూల్ అయిపోయింది వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లాన్ని ఈ పెద్ద ఆయన చూశారట. చూసి రే బాబు ఇలా రా అనగానే ఆ పిల్లడు వచ్చాడట. బాగా చదువుతున్నావా? చదువుతున్నానయ్యా. మీ నాన్న ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడయ్యా. ఇంకా తాగుతున్నాడా? తాగుతున్నాడయ్యా. సర్లే నేను చెప్తానులే వాడికి అని చెప్పి చేతిలో 10 రూపాయలు పెట్టి పో బాగా చదువుకో, పుస్తకాలు కొనుక్కోవడానికి ఉంచుకో అని చెప్పి అబ్బాయిని పంపించేసరికి ఈ పెదపాలేరు వెంటనే అయ్యగారు ఏరా ఏమైంది అయ్యగారు అనగానే పోస్ట్ మాస్టర్ గారు ఈ పెద్ద ఆయన ఇద్దరు కలిసి ఆ పాలేరు మొహమే చూస్తున్నారంట. ఏం చెప్తున్నాడు ఈడ, ఏం జరుగుంటుంది? కొన్ని ఆత్మలు అంతే, ఎందుకు వస్తాయో మన లైఫ్లోకి తెలియదు, మనకేం చెప్పదలుచుకున్నాయో తెలియదు, కానీ వస్తాయి అంతే. ఆర్జే బాలా నేను. ఎవరైనా ఉన్నారా వింటున్నారు మీరు? చెప్పాను కదా పోస్ట్ మాస్టర్ గారు ఒక ఊరు చివరిన పాత పోస్ట్ ఆఫీస్లో ఉండేవారు. అయితే రోజు రాత్రి 6:30-7 టైంకి ఆయనకి ఆకలేసి తినాలి మంచి ఊర్లోకి వెళ్తుంటే మధ్యదారిలో ఒక ఆవిడ చిన్న పిల్ల కనిపించి అయ్యగారు ఇలా పాపకి బాగాలేదు, టాబ్లెట్లు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి ఈ పోస్ట్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఈయన దగ్గర ఉన్న 2 టాబ్లెట్లు ఆవిడకి ఇచ్చి పంపించేశాడు. కానీ అది రాత్రి అంతా ఎవరో తలుపులు కొడుతున్నట్టు పిలుస్తున్నట్లు అనిపించింది. దొంగలేమో అని తలుపులు తీయలేదు. మరుసటి రోజు ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి ఆ ఊరు పెద్ద ఆయన వచ్చారు. ఏంటంటే కళ్ళు అవి ఎర్రగున్న, ఏమైందంటే ఇలా జరిగిందండి రాత్రి, అసలు నిద్ర పట్టలేదు, భయం వేసింది అనేసరికి ఎవరై ఉంటారా అని ఆలోచిస్తుండగా ఇంతలో ఒక చిన్న పిల్లోడు 8th క్లాస్ చదువుతున్న పిల్లోడు ఆ వైపు నుంచి వెళ్తుంటే ఈ పెద్ద ఆయన అబ్బాయిని పిలిచి ఎరా బాబు బాగా చదువుకుంటున్నావా, మీ నాన్న ఎలా ఉన్నాడు, ఇంకా తాగుతున్నాడా, మారలేదా, నేను చెప్తానులే అని చెప్పి చేతిలో 10 రూపాయలు పెట్టి పంపించారు. ఇదంతా కూడా పక్కన పాలేరు చూస్తూ సడన్గా పాలేరు అయ్యగారు రాత్రి పోస్ట్ మాస్టర్ గారిని కలిసిన ఆవిడ ఎవరంటే ఎవరు అనగానే ఇదిగోండి వీళ్ళమ్మే. పెద్ద షాక్లో ఉన్నాడంట. వీళ్ళమ్మ ఏంటాడేంటి, పోస్ట్ మాస్టర్ గారికి ఏం జరిగిందో తెలియదు కదా. ఏం మాట్లాడుతున్నారా, వాళ్ళమ్మ అంటావేంటి, పెద్ద ఆయన ఒక 1 వారం రోజుల క్రితం ఇలాగే ఆ ఇంటి దగ్గర అనగానే వెంటనే పెద్ద ఆయన అవునరా కరెక్టే అనేసరికి పోస్ట్ మాస్టర్కి ఏం అర్థం కావట్లేదు. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. ఏమైంది పెద్ద ఆయన, ఏమైంది, ఏంటి, ఎవరావిడ, వాళ్ళ అమ్మగారు ఏంటి అంటే ఏం లేదులేండి మాట దాటేసేస్తుంటే లేదు చెప్పండి ఏమైంది అన్నాడట. ఓ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. ఏంటి, ఏమైంది పెద్ద ఆయన, ఏమైంది, ఏంటి, ఎవరావిడ, వాళ్ళ అమ్మగారు ఏంటి అంటే ఏం లేదులేండి మాట దాటేసేస్తుంటే లేదు చెప్పండి ఏమైంది అన్నాడట. మీరు భయపడంటే చెప్తానండి. భయపడడం ఏముందండి చెప్పండి పర్వాలేదంటే, ఇప్పుడు చూశారు కదండి ఆ పిల్లోడు వాళ్ళ నాన్న చాలా పెద్ద డ్రింకరు, చేసేది కూలి పని అయినా ఇంట్లో డబ్బులు సరిగ్గా ఇవ్వడు, 2 పిల్లలు, ఈ అబ్బాయి పెద్దోడు, మీరు నేను చూశారు కదా ఆ పిల్లకి 1 నెల రోజుల క్రితం అంటే మీరు ఈ ఊరు రాకముందు వరకు వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడే, కానీ వీళ్ళ నాన్న పెడుతున్న బాధలు భరించలేక ఆ పిల్లాన్ని తీసుకునే తల్లి దగ్గరలోనే ఆ శ్మశానం దగ్గర ఉన్న బావిలో దూకి చచ్చిపోయింది. ఈ పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయిన టైంలో అప్పటి నుంచి ఆవిడ అప్పుడప్పుడు కనిపిస్తుందని, ఆ పిల్లని ఎత్తుకుని అక్కడే తిరుగుతుందని అంటుంటారు. ఆవిడే కనిపించిందని ఇదిగో మా వాడు చెప్తున్నాడు అన్నారు. అంతే, ఈయనకి ఇంకా చెమట్లు పట్టేసి నేను ఈ ఊర్లో ఉండని పోస్ట్ ఆఫీస్లో పనిచేయనని చెప్పి వెంటనే అఫీషియల్స్కి ఈ విషయాన్ని చెప్పి నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ ఈ ఊర్లో మాత్రం పనిచేయనని ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడంట. ఈ ఇన్సిడెంట్ ఒక 25 ఏళ్ల క్రితం జరిగిందట. ఈ ఇన్సిడెంట్ ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ అబ్బాయి ఈ విషయాన్ని మనకి వాట్సాప్కి పంపించారు. ఇలా జరిగి ఉండదా అనే విషయాలు ఆలోచిస్తే ఏమో ఎక్స్పీరియన్స్ చేసిన ఆయన ఉన్నారు. ఆ కథ ఇప్పటికీ చాలాసార్లు చెప్పారంట ఆయన పిల్లలకి. నేనేంటంటే సరే అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఆయన మనతో షేర్ చేసుకున్నారు. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగచ్చు. మీరు కలిసిన వాళ్ళందరూ కూడా ప్రాణంతో ఉన్న వాళ్ళే అని గ్యారంటీ ఏం లేదుగా, ఉందా? నేను ఆర్జే బాలా, మదిలో మోగే సిటీ, FM అంటే రేడియో సిటీ. ఎవరైనా ఉన్నారా?